మహిళ సుంకర కృష్ణవేణి గారు మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. రేగడి లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నాయకులు విఎస్ లక్ష్మీకాంత్ గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నేత మధుకర్ గారు మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. ఇక టీడీపీ నేత సామకోటి ఆదినారాయణ గారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు నమస్తే. లక్ష్మణరావు గారు, ఏంటి ఏపీలో అరెస్టులు భయం పట్టుకుంది అని ఒక చక్కర్లు కొడుతుంది ఒక మాట అందరిలో. నిజంగానే గత వైసీపీ మాజీ మంత్రులకు కానీ నేతలకు కానీ అరెస్టు భయం పట్టుకుందా? కాకాణి గోవర్ధన్ రెడ్డి సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికి అందుబాటులో లేకుండా ఉంటానని ఏ రకంగా చూడాలంటారు? లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి, ఏఎన్ టీవీ వీక్షకులకి, యజమాని గారు నమస్తే. లక్ష్మీనాథ్ గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నాం. వాళ్ళు ఎప్పుడైతే మరి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా వాళ్ళు అనుకున్న టార్గెట్ నెరవేర్చాలనుకున్నారు, కానీ ప్రజా పరిపాలన పరిపాలించాలన్న ఉద్దేశం ఎక్కడ కూడా మన ఏ క్వశ్చన్ కూడా కనబడట్లేదని అర్థమవుతుంది. కేవలం మనం అధికారంలోకి వచ్చింది కక్ష సాధింపు చర్యలుగా, అక్రమ అరెస్టులు జయంగానే ఈ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. నెలకి ఒక ఇద్దరు ముగ్గురు అరెస్ట్ చేయాలి, ఒక ఇద్దరు ముగ్గురు పైన అభియోగం మోపాలి, ఇంకో నెలలో ఇంకొక ఇద్దరు ముగ్గురు, వాళ్ళ మీద లేనటువంటి ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి ఆ సబ్జెక్ట్ పై ముందుగానే అక్రమ అరెస్టులు చేయాలని ఒక ఉద్దేశంతో మరి ఏదో ఒక రకమైన ఎలిగేషన్ తీసుకురావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదో సబ్జెక్ట్ తీసుకొస్తారు, దానిలో పసు ఉండదు, దాంట్లో ఆరోపణ మాత్రమే. కనీసం ఎటువంటి ఇంతవరకు ఒకటి కూడా ప్రూఫ్ చేయాల. అంటే ఇగో పలానా దాంట్లో అవినీతి జరిగింది, ఇగో రేషన్ బియ్యంలో అవినీతి జరిగింది, లేదా పలానా మన అన్నటువంటి ఏదైతే ఇది రోజుగారి విషయంలో అది కూడా అవినీతి జరిగిందని చెప్పారు. క్రికెట్ కి సంబంధించినటువంటి దీంట్లో 119 కోట్లు అయితే ఆడదాం ఆంధ్రలో 119 కోట్లు మరి వీళ్ళు ప్రభుత్వం బడ్జెట్ ఇస్తే దాంట్లోనే 400 కోట్లు అవినీతి జరిగిందని ప్రచారం చేశారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి నోటుకు వచ్చినటువంటి చెప్పడం, ప్రజలు ఏదో నమ్మేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రోజా గారి మీద ఇంతవరకు ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? లేదండి, సోషల్ మీడియాలో వచ్చింది కాదు, సాక్షాత్ స్టేట్ వీళ్ళకి ఏవైతే కొన్ని టీవీ ఛానల్ ఉన్నాయో ఆ టీవీ ఛానల్ ద్వారా ప్రభుత్వం నుంచే చాలా మంది మాట్లాడడం జరిగింది. ఇవన్నీ మేము ఒకటి చెప్తా ఉన్నాం. ఈ రోజున కూటమి ప్రభుత్వం మీరు ఎవరిని అరెస్ట్ చేస్తారు, మీరు అనుకున్న టార్గెట్ చేస్తారా చేయండి. రోజా గారిని చేస్తారా, కాకాన గోవర్ధన్ రెడ్డి గారిని చేస్తారా, లేదు పేరు నాని గారిని చేస్తారా, లేదంటే వల్లభనేని వంశీ గారు ఆల్రెడీ ఆయన అరెస్ట్ చేశారు, పడాల నాని గారు ఉన్నారు, ఆయన ఆరోగ్యం హెల్త్ బాగోలేక హాస్పిటల్ ఉన్నారు. తర్వాత మీరు టార్గెట్ పెట్టుకున్నటువంటి అంబటి రాంబాబు గారు చాలా మంది ఉన్నారు. ఎవరైతే పేర్లు అయితే వాళ్ళ పేర్లు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో మీరు లేనిపోయిన ఆరోపణలు వాళ్ళ మీద చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు. రండి, మీరు లక్ష్మణరావు గారు, సామాన్య జనానికి ఒక ప్రశ్న ఉంది. మీరు గతంలో 150 మంది ఉన్నారు, మనం చెప్పుకునే పేర్లు కనీసం 15 లోపు కూడా లేవు. 150 మందిలో ఈ 15 మంది పేర్లే ఎందుకు మాట్లాడుతున్నారంటారు? లక్ష్మీనాథ్ గారు, 151 మందిలో 151 మంది కూడా ఎక్కడ మాట్లాడరండి, ఏ పార్టీలో కూడా. ఇప్పుడు 164 ఎమ్మెల్యేలు వెళ్ళుకున్నారు. 164 ఎమ్మెల్యేలో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ ముగ్గురు పేర్లు, మా అయితే ఇంక ఇద్దరు పేర్లు, వీళ్ళ 5 పేర్లు ఎందుకు వినపడుతున్నాయి? మిగతా 164 పేర్లు ఎందుకు వినపడట్లా? అలాగే ఏ పార్టీలైనా 150, 160 పేర్లు కనపడవండి. ఎవరైతే ఆ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడతారో, ఎవరైతే ఆ ఇతర పార్టీ మీద చేస్తున్నటువంటి అలిగేషన్ తిప్పి కొడతారో, గట్టిగా నిలబడి పోరాటం చేస్తారో అటువంటి నాయకులు మాట్లాడతారు. మాట్లాడడం మీద వ్యక్తుల్ని టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి వాళ్ళని ఏదో రకంగా ఎంచుంచి అరెస్ట్ చేయాలని ప్రణాళిక రచించడం జరుగుతూ ఉంది. మీ రెడ్ బుక్ అంటారా, రెడ్ బుక్ లో మీరు ఎవరిని అరెస్ట్ చేసినా భయపడే ఎవరు లేరు. ఎందుకంటే రెడ్ బుక్ అని మీరు చెప్తూ ఉన్నారు. మీకు ఇచ్చిన పరిపాలన మీరు మంచి పరిపాలన అందించండి అని
ప్రజలందరూ 124 సీట్లు ఇస్తే మీరు రెడ్ బుక్ అని చెప్పి వీళ్ళందరిని అరెస్ట్ చేస్తాం చేయండి, మాకేం